ఓం శాంతి. మురళి డేట్ 11/6/2025. మురళి సారాంశం. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు అనంతమైన పవిత్రతను ధారణ చేయాలి. అనంతమైన పవిత్రత అనగా ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. ప్రశ్న: బాబా నుండి వారసత్వాన్ని తీసుకునే ముందు చేసిన పురుషార్థానికి మరియు తీసుకున్న తర్వాత ఉండే స్థితికి ఉండే తేడా ఏమిటి? జవాబు: మీరు ఎప్పుడైతే బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటారో అప్పుడు దేహపు సర్వ సంబంధాలను వదిలి ఒక్క తండ్రినే స్మృతి చేసే పురుషార్థం చేస్తారు. మరియు ఎప్పుడైతే వారసత్వం లభిస్తుందో అప్పుడు ఇక తండ్రినే మర్చిపోతారు. ఇప్పుడు వారసత్వాన్ని తీసుకోవాలి. కావున ఎవ్వరితోనూ క్రొత్త సంబంధాన్ని ఏర్పరచుకోకూడదు, లేకపోతే మర్చిపోవడం కష్టమవుతుంది. అన్నింటినీ మరచి ఒక్క తండ్రినే స్మృతి చేయండి, అప్పుడు వారసత్వం లభిస్తుంది. పాట: ఈ సమయం వెళ్ళిపోతోంది. अच्छा मीठे मीठे सिकेलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: స్వర్గంలోకి వెళ్ళేందుకు పాస్పోర్టును తీసుకునేందుకు బాబా స్మృతి ద్వారా మీ వికర్మలను వినాశనం చేసుకొని కర్మాతీత స్థితిని తయారు చేసుకోవాలి. శిక్షల నుండి రక్షించుకునేందుకు పురుషార్థం చేయాలి. సెకండ్ పాయింట్: జ్ఞానవంతులుగా అయ్యి అందరికీ దారిని చూపించాలి. చైతన్యమైన లైట్ హౌస్గా అవ్వాలి. ఒక కంట్లో శాంతిధామము, ఇంకొక కంట్లో సుఖధామము ఉండాలి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోవాలి. వరదానం: ప్రతి ఆత్మను ఉన్నతంగా చేయాలన్న భావనతో గౌరవమును ఇచ్చే శుభచింతక భవ. ప్రతి ఆత్మ పట్ల శ్రేష్ఠ భావనను ఉంచటము అనగా ఉన్నతంగా చేసే లేక ముందుకు తీసుకువెళ్లాలన్న భావనను ఉంచటము అనగా శుభచింతకులుగా అవ్వటం. తమ శుభవృత్తి ద్వారా, శుభచింతక స్థితి ద్వారా ఇతరుల అవగుణాలను కూడా పరివర్తన చేయటం. ఎవరి బలహీనతలు లేక అవగుణాలనైనా తమ బలహీనతలుగా భావించి వర్ణన చేసేందుకు బదులుగా లేక వ్యాపింపచేసేందుకు బదులుగా ఇముడ్చుకోవటం మరియు పరివర్తన చేయటం. ఇదే గౌరవం. పెద్ద విషయమును చిన్నదిగా చేయటం, దుఃఖితులను శక్తివంతులుగా చేయటం, వారి సాంగత్యపు రంగులోకి రాకుండా ఉండటం, ఎల్లప్పుడూ వారిని కూడా ఉల్లాస ఉత్సాహాల్లోకి తీసుకురావటం. ఇదే గౌరవం. ఇటువంటి గౌరవమును ఇచ్చేవారే శుభచింతకులు. స్లోగన్: త్యాగము యొక్క భాగ్యమును సమాప్తం చేసేవి పాత స్వభావ సంస్కారాలు, కావున వాటిని కూడా త్యాగం చేయండి. అచ్చా. ఓం శాంతి.